ఈ 1 ఇయర్‌లో మాకు వరంగల్‌కి 5500 క్రోర్స్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్‌కి మనం ఊరికేనే అనడం కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ 205 క్రోర్స్ రిలీజ్ చేసింది. ఎవరైతే రైతులు నష్టపోతారో ల్యాండ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి. సో ఇట్లా ప్రతి దానికి మనీ ఆల్రెడీ రిలీజ్ చేయడము. ఆయనకి ఏంటి అంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ తర్వాత వరంగల్ని అంత పెద్ద సిటీగా డెవలప్ చేయాలి, సెకండ్ క్యాపిటల్ లాగా పెట్టుకోవాలి అని. ఇప్పుడు ఇంకోటి మెగా టెక్స్టైల్ పార్క్ మనకి స్టేట్ మొత్తంలో 7 పిఎం మిత్ర పార్క్స్ సెలెక్ట్ అయినాయి. అందులో ఇది పరకాల్లో ఉన్న మెగా టెక్స్టైల్ పార్క్ కూడా సెలెక్ట్ అయింది. సో ఇట్లా అన్నిట్లో కూడా కలిసి వచ్చిందనమాట. అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి నా ఇంట్రెస్ట్ ఏంటంటే మాకు 24 స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ ఒకటి ఎంజిఎం బదులు ఒకటి కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. అది ఇంకా చాలా పెండింగ్ వర్క్ ఉంది, అది నడుస్తుంది. సో అది ఒక మెడికల్ హబ్ లాగా ఉంది మాది. ఎడ్యుకేషనల్ హబ్ అంటే ఫస్ట్ ఆర్ఈసి వరంగల్లో స్టార్ట్ అయింది. ఇంకొకటి ఇండస్ట్రియల్ కోల్ మైన్స్ అన్నీ ఉన్నాయి మనకి. సమ్మక్క సారక జాతర, సెకండ్ కుంభమేళ. సో అన్నిటిని చూసుకుని స్పిరిచువల్ టూరిజం చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది వరంగల్ని.